Hello guys, welcome to Chitram Vichitram YouTube channel. Movie review of Darling acted by Priyadarshi garu, Nabha Natesh garu. నేను ఛానల్ అయితే కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ అయితే కొత్తదేం కాదు, మా ఆల్రెడీ ఉండేదే. కానీ ఒక పాయింట్ అయితే లాస్ట్లో ఒక పాయింట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఏదైతే మెయిన్ టాపిక్ అయితే ఏదైతే ఉందో స్ప్లిట్ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ దాన్ని అయితే చూపించారు, కానీ కొన్ని చోట్ల అరే ఏంటి ఇది అనిపించేది అయితే ఉంది. మెయిన్ ట్రాక్ అయితే కామెడీ తీసుకున్నారు, కానీ కామెడీ అంత ఏం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ అయితే ఏమి ఉండదు. కొన్ని చోట్ల నవ్వుకుంటాం, కానీ ఫుల్ కామెడీ అయితే ఉండదు. తర్వాత ప్రియదర్శి గారు యాక్టింగ్ బాగా చేశారు. నవ్వా నటేష్ కొన్ని చోట్ల అదే చెప్పాను కదా, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నప్పుడు అంటే మనం అపరిచితులు చూస్తే చియాన్ విక్రమ్ గారు ఎలా చేశారు అంటే ఇంకా ఈయన తోపు అన్నట్టు చేశారు. ఓ ఈయన గ్రేట్ అన్నట్టు చేశారు కదా. అలా అయితే కొన్ని చోట్ల మిస్ అయింది. అంటే డబ్బింగ్ ప్రాబ్లం. అంటే ఆమె డబ్బింగ్ మాట్లాడుతున్నా మనకు కనెక్ట్ అవ్వదు కొన్ని సీన్లు. పాయింట్ అయితే మంచిగానే ఉంది, తీసుకున్న పాయింట్. కానీ సరిగ్గా కొన్ని చోట్ల అయితే కనెక్షన్ మిస్ అవుతుంది. తర్వాత ఎండింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ బాగానే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అంటే ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ దాంట్లో అయితే మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా రఘుబాబు గారి మధ్య, నభా నటేష్ గారి మధ్య ఎమోషన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి మనకి లాస్ట్లో. ఇంకా అంటే ఇంకా స్టోరీ మధ్యలో చాలా కొంతమంది క్యారెక్టర్లు అయితే ఉంటాయి, అవి బాగానే ఉన్నాయి. కొన్ని కామెడీ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి చాలా బాగా నచ్చుతాయి. తర్వాత ఇంకా మూవీ మొత్తం చూసుకుంటే మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ని అంటే కొన్ని క్యారెక్టర్లు వచ్చి వెళ్తుండడం అనేది కొన్ని చోట్ల డబ్బింగ్ అయితే కొంచెం మనకు మంచిగా అనిపించదు అసలు. తర్వాత ఇంకా చూసుకుంటే సినిమా మొత్తం అయితే బాగానే ఉంది. అప్పుడప్పుడు నవ్వేస్తాం, కొంతసేపు కామెడీ ఉంటుంది, ఇంకొంతసేపు ఎమోషన్స్. అంటే డ్రాగ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక ఇంటర్వెల్ తర్వాత అంటే ఇప్పుడు వేరే సినిమాలు చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా అపరిచితుడు కానివ్వండి, చంద్రముఖి కానివ్వండి, ఇలాంటివి చూసినట్లు ఆల్రెడీ వాళ్ళు ఒక డైలాగ్ కూడా యూజ్ చేశారు దాంట్లో, అపరిచితుడు మూవీకి సంబంధించిందే. కానీ మూవీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంటే ఉండదు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకొంచెం తర్వాత ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత హీరో హీరో వ్యూ నుంచి ఒక పాయింట్ అయితే ఉంటుంది, అది లాస్ట్కి సాటిస్ఫై చేస్తారు. హీరోయిన్ నుంచి టూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి సాటిస్ఫై అవుతుంది, ఇంకోటి ఇది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది. అది ఒక పాయింట్ తీసుకున్నప్పుడు సరిగ్గా జస్టిఫై చేయాల్సి ఉండాల్సింది. అంటే ఆ డబ్బింగ్ కొంచెం సరిగ్గా లేదు. ఇంకా విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా చేశారు, వాళ్ళ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు హీరో వాళ్ళ నాన్న క్యారెక్టరు టిల్లు స్క్వేర్లో చేశారు కదా, ఫాదర్గా ఆయనే చేశారు. తర్వాత అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత అయితే తెలుస్తున్న తర్వాత మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనేది అప్పుడు కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, వాటిలో నవ్వు వస్తుంది. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ బాగా చేశారు, అక్కడ ఫన్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్తో బాగా ఫన్ అయితే జనరేట్ చేశారు. ఇంకా హీరోయిన్ అయితే అదే డబ్బింగ్ విషయంలో తప్ప మిగతా అంతా హీరోయిన్ చాలా బాగా చేశారు. ఇవైతే క్యారెక్టర్లు వచ్చిపోవడం అనేది కొంచెం జస్టిఫై చేయలేదు. స్టోరీ అయితే కొత్తదేం కాదు, కానీ ఎక్కడ ల్యాగ్ అయితే ఉండకుండా పోతూ ఉంటుంది సినిమా అయితే. ఎక్కడ మీకైతే బోర్ కొడుతున్నట్టు అనిపించదు. మూవీ మొత్తం అయితే కొన్ని చోట్ల జస్టిఫై చేయదు అసలు. కొన్ని చోట్ల అయితే ఇంకా ఏంటిదే నా మూవీ అన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే చూడొచ్చు ఒకసారి. అంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇబ్బందులు అవి సాంగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఒక సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్ అయితే బాగుంటుంది. ఇంకా సెకండ్ థర్డ్ అంటే ఇంకా సెకండ్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. థర్డ్ సాంగ్ ఫ్యామిలీతో ఫన్ జనరేట్ చేయడం అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంటే సినిమా చూసినంతసేపు వేరే సినిమాలో చూసినట్లు అనే ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా. ఇంకా అంతే, మూవీ అయితే బాగానే ఉంది. నేను ఇచ్చే మూవీ రేటింగ్ అయితే 3.
అబోవ్ యావరేజ్ మూవీ ఇదైతే. ఇంకా యాక్టింగ్ అయితే హీరో, హీరోయిన్ చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.